Hi everyone, dear students. Welcome to Kaniska IAS Academy online classes. This is what a group on mains paper 5 data interpretation and problem solving. This is Shankar Reddy. 2008 నుంచి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ పేపర్కి దాదాపుగా 6 నుంచి 7 రిక్రూట్మెంట్స్కి చెప్తూ అనుభవం తోటి మీ ముందుకు వస్తున్న ఈ సందర్భంలో దాదాపు ఈ 5-6 రిక్రూట్మెంట్స్లో వందల కొద్ది స్టూడెంట్స్ నా ఆధ్వర్యంలో నా టీచింగ్లో ఉద్యోగస్తులుగా మారడం, అందులోనూ ఈ పేపర్లో గరిష్ట మార్కులు పొందుతూ జాబ్స్ పొందడం శుభ పరిణామం. కాబట్టి ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయంలో 2008లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టినప్పుడు 150 మార్కులు ఉండేది. ఆ సందర్భంలో 2008-2012 రిక్రూట్మెంట్స్లో దాదాపు 6 క్వశ్చన్లు ఏంటి డేటా చేంజ్ కాకుండా అంటే సింగిల్ డిజిట్ కూడా మారకుండా రావడం, తద్వారా చాలా మంది స్టూడెంట్స్ 140 పైన మార్కులు పొంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం, జాబులు పొందడం ఈ విధంగా జరిగింది. తర్వాత మారిన క్రమంలో 2016లో మనకు సిలబస్ చేంజ్ అయిన క్రమంలో ఈ యొక్క పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ యాడ్ చేయడం, దాన్ని 100 మార్కులుగా చేసి పేపర్ 5 డేటాను 50 మార్కులు కుదించడం జరిగింది. సరే, ఏది ఏమైనా కూడా ఈ 50 మార్కులు కూడా మన గ్రూప్ 1లో జాబ్ పొందడానికి చాలా కీలకం. మిగిలిన పేపర్స్తో పోలిస్తే మరి ఈ 50కి 50 మార్కులు తెచ్చుకోవడానికి ఇది చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 46 మార్కులు హైయెస్ట్ నా స్టూడెంట్కి రావడం. దీంట్లో ఈసారి కూడా 40 పైన మార్కులు ఈజీగా తెప్పించే బాధ్యత నాదిగా తీసుకుంటూ మరి ఈ వీడియోలో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ పేపర్ స్టార్ట్ చేసే ముందు మనకి బిజినెస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ అర్థమెటిక్ పార్ట్ ఉంది. దాంట్లో భాగంగా మొదటి భాగం రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. ఇది మనకు చాలా కీలకమైన టాపిక్. ఇది దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. దాంతో పాటుగా దీనిలో ఉండే బేసిక్ అంశాలు అనేవి మిగతా పేపర్లో ఉన్న ప్రతిదానికి అంతర్లీనంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఫస్ట్ 2 సెక్షన్లకు సంబంధించి దాదాపు 20 మార్కులు ఉంటాయి. ఆ 20 మార్కులు మనం స్కోర్ చేయడానికి ఈ నిష్పత్తి అనుపాతం అనేది చాలా కీలకంగా ఉంది. దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మనం అప్లై చేస్తేనే అక్కడ నుంచి మనం సరైన నిర్ణయాలు రాబట్టడానికి అవకాశం ఉంటుంది. మనం డేటా ఇంటర్ప్రిటేషన్ లో ముఖ్యంగా బొమ్మల రూపంలో ఇవ్వబడిన దత్తాంశముల నుండి సరైన నిర్ణయాలు రాబట్టాలి అంటే ఈ నిష్పత్తులు, తర్వాత శాతములు, సగటు అనే టాపిక్ల మీద పూర్తి అవగాహన ఉండాలి. అంటే వాటి యొక్క ప్రాథమిక అంశాల మీద పూర్తి అవగాహన ఉంటేనే మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే ముఖ్యంగా నా స్టూడెంట్స్కి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా మొదట ఆయా టాపిక్ సంబంధించి బేసిక్ అంశాల మీద పూర్తిగా పట్టు సాధించే విధంగా స్టూడెంట్స్ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా ప్రాథమిక అంశాల మీద వాళ్ళకు పూర్తి అవగాహన కల్పిస్తూ తదుపరి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకే నా క్లాస్లో లేకపోతే ఏ సందర్భంలో స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండాను, అది మ్యాథమెటిక్స్ అయినా కూడాను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటూ వస్తుంది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా ఈ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మీద బేసిక్ అంశాలు ఏ విధంగా ఉంటాయి, వాటి మీద ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ క్షుణ్ణంగా మనం చేస్తూ ఇవి కనుక పర్ఫెక్ట్ గా మనం చేయగలిగితే దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా నీట్గా సింప్లిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇది కనుక పర్ఫెక్ట్ అవగాహన ఉంటే మనకి శాతములపై వచ్చే సమస్యలు కానీ, తర్వాత కాలము దూరము, కాలము పని, తర్వాత లాభ నష్టాలు, తర్వాత బారు వడ్డీ, చక్రవడ్డీ, ఇతర అన్ని అర్థమెటిక్ టాపిక్స్ లో కూడా ఈ యొక్క నిష్పత్తి అనుపాతం అనేది అంతర్లీనంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ యొక్క డేటాకు సంబంధించిన 20 మార్కులు కూడా స్కోర్ చేయాలంటే ఫస్ట్ దీని మీద మనకు గ్రిప్ రావాలి. సో అందులో భాగంగా అంటే ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తూ దీని తదుపరి మనం శాతము, పర్సంటేజ్ టాపిక్ లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 by 1 ఒక టాపిక్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ దాని ఇంట్రడక్షన్ పూర్తిగా క్షుణ్ణంగా మీకు అందించిన తర్వాతనే ప్రాబ్లమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్రిప్టివ్ లో ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఆ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి, మాక్సిమం 10 మార్క్స్ మనం ఎలా సాధించాలి అనే దాన్ని కూడా డిస్కస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ అదే పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసే వాళ్ళకి కూడాను షార్ట్ కట్ లో అదే ప్రాబ్లం ఎలా చేయాలనేది కూడా మీకు సైడ్ కూడా చెప్తాను నేను. కాబట్టి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా మీకు ఈజీగా ఉండేటట్లు
2 పద్ధతుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మీద బేసిక్ అంశాలు ఏ విధంగా ఉంటాయి, అసలు నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, నిష్పత్తి ఆ యొక్క రేషియో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. ఓకే, దీంట్లో ఫస్ట్ రేషియో మీన్స్ వాట్? నిష్పత్తి అంటే, నిష్పత్తిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం మనం? ఇక్కడ రేషియో అంటాం. వాట్ ఈస్ మీన్ బై రేషియో? ద రేషియో ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేషన్ బిట్వీన్ 2 సిమిలర్ ఐడెంటిటీస్. అదే నిష్పత్తి అంటే తెలుగులో 2 సజాతి అంశాల మధ్య గల సంబంధమునే మనం ఏమంటాం ఇక్కడ నిష్పత్తి అని అంటాం. సజాతి అంశాలు, ఒకే ఏంటి ఇక్కడ యూనిట్ గల అంశాలు, సజాతి అంశాల మధ్య గల సంబంధమునే మనం ఏమంటాం ఇక్కడ నిష్పత్తి అని అంటాం. ద రిలేషన్ బిట్వీన్ 2 సిమిలర్ ఐడెంటిటీస్, సజాతి అంశాల మధ్య గల సంబంధమును సజాతి అంశముల మధ్య సంబంధం. సరే, అలానే ఇప్పుడు ఏ కామ బీలు అనేవి 2 అంశాలుగా మనం తీసుకున్నట్లయితే ఏ బీల మధ్య నిష్పత్తిని ఏ విధంగా రాస్తాం, ఆ నిష్పత్తిని ఏ విధంగా మనం వాడుకోవచ్చు, దానికి విలోమ నిష్పత్తి ఎలా ఉంటుంది, తర్వాత దానికి వర్గ నిష్పత్తి ఎలా కనుక్కుంటాం, తర్వాత త్రికూల నిష్పత్తిని ఏ విధంగా కనుక్కుంటాం, 1 by 1 ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నిష్పత్తి అని అంటే సజాతి అంశాల మధ్య గల సంబంధమును నిష్పత్తి అని అంటాం. 2 అంశాలు లేదా 3 అంశాలు లేదా 4 అంశాలు నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆయా పదాలకు ఎటువంటి యూనిట్స్ అనేవి నిర్వచింపబడవు. నిష్పత్తి ఎప్పుడు కూడా కనిష్ట రూపంలోనే ఉంటుంది. ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ సైజు పెరిగినా కూడా దాని లక్షణం అలానే ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా కష్టపడి జాబ్ తెచ్చుకున్నప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి జాబ్ తెచ్చుకున్నప్పుడు కష్టపడి ఉంటాం కాబట్టి సన్నగా ఉంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ కష్ట ఫలితం ఇంటి దగ్గర మీ మమ్మీ, మీ డాడీ, ఫ్రెండ్స్ ఏమవుతుంది, వాడు కష్టపడ్డాడు జాబ్ వచ్చిందని మీ మమ్మీ వారం 10 రోజుల పాటు పిండి వంటలు అవి మాంసాహారం ఏవో పెట్టి తర్వాత మీ ఫాదర్ కూడా మీకు ఏం చేస్తాడు, పార్టీ చేసుకోరా మీ ఫ్రెండ్స్ తోటి అని ఆయన డబ్బులు ఇచ్చి ఇంట్లో తిని బయట తిని ఈ సైజ్ పెరుగుతుంది. అంత మాత్రాన్ని నీలో గుణగణాలు మారవు. అంటే ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా ఆ నిష్పత్తి విలువలో మార్పు ఉండదు అంట. మరలా దాన్ని ఏం చేయొచ్చు, కనిష్ట రూపంలోకి మార్చుకోవచ్చు, తర్వాత గరిష్ట రూపంలోకి కూడా మార్చవచ్చు, కానీ నిష్పత్తి విలువలో మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2:3 ఉంది. దీన్ని మనం పెంచుకోవచ్చు. చూడండి, 5తో మల్టిప్లై చేస్తే ఏమైంది, ఇక్కడ 5 2 10, 5 3 ఎంత 15. అంటే ఈ విలువ 2:3 అన్నా 10:15 అన్నా ఒకటే. మరలా దీన్ని ఏం చేయొచ్చు, మనం 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 5 3 అవుతుంది. ఇది దీని యొక్క ప్రధాన ధర్మం. సో కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రాపర్టీస్ ను మనం డెవలప్ చేసుకోగలిగితే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ని సూక్ష్మీకరించేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంది ఏం ఫేస్ చేస్తూ ఉంటారంటే, నాది అది తెలియక నాది నాన్ మ్యాథ్స్, అందుకే నేను వెనకబడిపోతున్నా, నాది BZC, నాది BCom అని ఫీల్ అవుతుంటారు. అందరం 10 వరకు చదివిన వాళ్ళమే కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. మీకై మీరు అనవసరంగా ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. 10 వరకు ఎవరైతే చదివాలో అందరికీ ఈ బేసిక్ అంశాల మీద మనం ఆల్రెడీ చదివి ఉంటాం. కాబట్టి ఒక్కసారి మనం రీకాల్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడమే. ఓకే, ఇక్కడ నిష్పత్తి అంటే సజాతి అంశాల మధ్య గల సంబంధమును నిష్పత్తి అని. ఇప్పుడు చూడండి, A, Bలు 2 సంఖ్యలు, అవి 2 సంఖ్యలు కావచ్చు, 2 అంశాలు కావచ్చు, 2 సంఖ్యలైనా A, Bల మధ్య నిష్పత్తి, A, Bల మధ్య ఏంటి ఇక్కడ నిష్పత్తి, A, Bల మధ్య నిష్పత్తిని ఏ విధంగా రాయొచ్చు అంటే A:B గా రాస్తాం. A:B గా రాస్తాం. ఒకవేళ 3 అంశాలు ఉంటే ఏం రాయొచ్చు, A:B:C గా రాయొచ్చు. 4 అంశాలు ఉంటే ఏం రాస్తాం మనం, A:B:C:D గా మనం రాయడానికి వీలవుతుంది. సరే, AB ల మధ్య నిష్పత్తిని మనం A:B గా రాస్తామని చెప్పి, అంటే ఇక్కడ ఈ A:B లో ఏని ఏమని పిలుస్తాం, బిని ఏమని పిలుస్తాం అనేది చూస్తే ఈ నిష్పత్తిలో మొదటి పదం ఉంది చూడండి, ఏని ఏమని పిలుస్తామంటే ప్రథమ పదము లేదా దీన్ని ఏమంటాం పూర్వ పదము అని అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే యాంటిసిడెంట్ అంటాం. యాంటిసిడెంట్ ప్రథమ పదము లేదా పూర్వ పదము అని ఇంగ్లీష్ టర్మినాలజీలో ఏమని పిలుస్తాం, ఇక్కడ యాంటిసిడెంట్ అని పిలవడం జరుగుతుంది. అలానే బీని ఏమని పిలుస్తామంటే ద్వితీయ పదము. దీన్ని ఏమని పిలుస్తాం, ఇక్కడ పరపదము అంటాం. పరపదం దీన్ని ఇంగ్లీష్ లో కాన్సిక్వెంట్ అంటాం. కాన్సిక్వెంట్ మొదటి పదమునేమో ఏమంటాం ప్రథమ పదము లేదా పూర్వ పదము, రెండవ పదాన్ని ద్వితీయ పదము లేదా పరపదం అంటాం. యాంటిసిడెంట్ అంటే కాన్సిక్వెంట్ అంట. సరే, ఇది అయితే ఇక్కడ ఒకటి మన సౌలభ్యం కోసం A:B ని ఏ విధంగా రాయొచ్చు అంటే A:B ని A/B గా రాయవచ్చుగా
రాయవచ్చు. అంతేగాని A:B అనేది ఎప్పుడు కూడా A/B కాదు. A:B కెన్ బి రిటర్న్ యాజ్ వాట్ A:B. మరి A:B కెన్ బి ఏమి రాయొచ్చు, మనం A/Bగా రాయొచ్చు. అంతేగాని A:B అనేది A/B కాదు, సమానం కాదు. మరి ఇక్కడ భిన్న రూపంలో ఉన్నప్పుడు ఏని ఏమని పిలుస్తాం, బిని ఏమని పిలుస్తాం. ఇక్కడ గీత పైభాగంలో ఉన్నదాన్ని ఏమంటాం, లవము, న్యూమరేటర్ అంటాం. బిని ఏమంటాం, ఇక్కడ డినామినేటర్, హారము అని అంటాం. A:Bని మనం ఏమి రాయొచ్చు, A/Bగా రాయొచ్చు. A/Bలో మొదటి ఏని ఏమని పిలుస్తాం మనం, లవము. బిని ఏమని పిలుస్తాం, ఇక్కడ హారము అని అంటాం. సో కాబట్టి ఈ విధంగా మనం నిష్పత్తిని ఎలా డిఫైన్ చేస్తాం, దాన్ని ఏ విధంగా రాయొచ్చు అనే దాని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత దీంట్లో మొదటి ప్రాపర్టీ ఏంటి అనేది చూస్తే, ఒక నిష్పత్తి ఇందాక చెప్పాం మనం, ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించిన భాగించిన నిష్పత్తి విలువలో ఎటువంటి మార్పు ఉండదు అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. సో అదే విధంగా మనం చూస్తే ఈ ప్రాపర్టీస్లో దీంట్లో మొదటి ప్రాపర్టీగా మనం భావించినట్లయితే, ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించిన లేదా భాగించిన నిష్పత్తి విలువలో ఎటువంటి మార్పు ఉండదు. నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే భాగించిన లేదా గుణించిన నిష్పత్తి విలువలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిష్పత్తి విలువలో ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ A:B అనేది ఒక నిష్పత్తి, K ఒక స్థిర సంఖ్య అయినా, A:B అనేది ఒక నిష్పత్తి, K ఒక స్థిర సంఖ్య అయితే, ఇప్పుడు చూడండి మొదటిది, ఈ A:Bని Kని స్థిర సంఖ్యచే గుణిస్తే అది నిష్పత్తిలోని రెండు పదాలకు వర్తిస్తుంది. అది గుణించమైన, తర్వాత ఏంటి ఇక్కడ భాగించిన, అది రెండు నిష్పత్తిలోని అన్ని పదాలకు వర్తిస్తుంది. రెండు పదాలు అంటే రెండు పదాలకి, మూడు పదాలు అంటే మూడు పదాలు. ఇప్పుడు దీన్ని ఏమి రాయొచ్చు అని చూస్తే AK:BK అవుతుంది. AK:B. జనరల్గా ఇంత ముందు మనం ఏం చెప్పుకున్నాం, A:Bని ఏ విధంగా రాయొచ్చు అన్నాం, A/Bగా రాయొచ్చు అన్నాం కదా. ఈజ్ ఇంప్లైజ్ AK డివైడెడ్ బై ఎంత, ఇది BK. ఈ KK గెట్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, మరలా A/B. ఈ A/Bని ఏమి రాయొచ్చు, మరలా A:Bగా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏమైంది, మనకు A:Bని ఒక స్థిర సంఖ్యచే గుణిస్తే దాంట్లో ఏమైనా మార్పు ఉందా, మరలా కూడా A:Bగానే వచ్చు. అంటే ఇక్కడ ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా లేదా భాగించినా నిష్పత్తి విలువలో మార్పు ఉండదు అనే దానికి ఇది ఉదాహరణ. అలానే రెండోది చూస్తే A:Bని ఒక స్థిర సంఖ్యచే భాగిస్తే, ఇప్పుడు K అనే స్థిర సంఖ్యతో భాగించామని, దెన్ వాట్ హ్యాపెండ్ హియర్, A/K:B/K. ఇప్పుడు చూడండి, హారములను ఒకే హారములు కలిగి ఉన్నాయి కాబట్టి కొట్టేయచ్చు. మళ్ళా బై రాసి ఇదంతా ఏమవుతుందంటే, ఈ KK గెట్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ A:B అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నాం చూడండి, ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే గుణించినా లేదా భాగించిన నిష్పత్తి విలువలో ఎటువంటి మార్పు ఉండదు అని అంటాం. అలానే మీకు డౌట్ రావచ్చు, ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యను కలిపితే లేదా ఒక నిష్పత్తి నుండి ఒక స్థిర సంఖ్యను తీసివేస్తే మార్పు ఉంటుందా అనేది మీకు డౌట్ అయితే ఉంటుంది. ఎప్పుడు మార్పు ఉండదు, భాగించినా గుణించినా మార్పు ఉండదు, కానీ కలిపినా తీసేసిన మార్పు అనేది ఉంటుంది. మరి దేంట్లో ఎక్కువ మార్పు ఉంటుంది అని అంటే, మొన్న APSI పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు మెయిన్స్లో, ఈ క్రింది వానలో ఏ నిష్పత్తిని ఒక స్థిర సంఖ్యచే లేదా ఒక ఏమంటాడు ఇక్కడ 5 లేదా 10, 5 అనే సంఖ్యను కలిపితే మార్పు గరిష్టంగా ఉంటుందని ఇచ్చాడు. మార్పు గరిష్టంగా ఉంటుంది. సాధారణంగా దేంట్లో గరిష్టంగా ఉంటుందంటే, కనిష్ట రూపంలో ఉన్న నిష్పత్తికి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా ఒక స్థిర సంఖ్యను తీసివేసిన మార్పు అనేది గరిష్టంగా ఉంటుంది. అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది తర్వాత నెక్స్ట్ దీంట్లోనే ఒక నిష్పత్తి ఇచ్చినప్పుడు దానికి ద్విగుణ నిష్పత్తి ఎలా కనుక్కుంటాం, తర్వాత త్రిగుణ నిష్పత్తి ఎలా కనుక్కుంటాం అనేది చూస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ రెండో పాయింట్ విషయానికి వస్తే, A:B యొక్క ద్విగుణ నిష్పత్తి, ద్విగుణ అంటే
దీన్ని ఏమంటాం అంటే వర్గాల నిష్పత్తి అంటాం. వర్గాల నిష్పత్తి. సో దీని వర్గాల నిష్పత్తి. A/B యొక్క ద్విగుణ నిష్పత్తి అని అంటే ద్వి అంటే ఏంటి ఇక్కడ 2 అని. అంటే ఏ విధంగా రాయొచ్చు మనం వర్గాల నిష్పత్తి A²B² అవుతుంది. A²B² అవుతుంది. ద్విగుణ అంటాం. A/B యొక్క ద్విగుణ నిష్పత్తి. దీన్ని ఏమంటాం మామూలుగా మనకు అర్థం అవ్వడానికి వర్గముల నిష్పత్తి అని అంటాం. అలానే A/B యొక్క ఉపద్విగుణ నిష్పత్తి. దీన్ని వర్గమూలాల నిష్పత్తి అని అంటాం. వర్గమూలాల నిష్పత్తి ఏమవుతుందంటే ఇక్కడ నథింగ్ బట్ √A/√B అవుతుంది. √A/√B. ద్విగుణ నిష్పత్తి ద్వి అంటే 2 అంటే వర్గము. 3 అంటే త్రిగుణ అంటే ఏంటి ఇక్కడ 3 అంటే 3 అంటే ఘనము అని. ఇక్కడ ఉపద్విగుణ నిష్పత్తి వర్గమూలాల నిష్పత్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఇప్పుడు చూడండి 8:9 యొక్క ఉపద్విగుణ నిష్పత్తి ద్విగుణ నిష్పత్తి ఏమి రాస్తాం మనం ద్విగుణ నిష్పత్తి. ద్వి అంటే ఏం చెప్పుకున్నాం మనం 2 అంటే వర్గము. అంటే ఏమవుతుంది ఇక్కడ 8² 9² అంటే ఏమవుతుంది 64:81 అవుతుంది. 64:81. అలానే 169:361 యొక్క ఉపద్విగుణ నిష్పత్తి. ఉపద్విగుణ నిష్పత్తి అంటే పైన ఏం చెప్పుకున్నాం చూడండి వర్గమూలాల నిష్పత్తి అని అర్థం. వర్గమూలాల నిష్పత్తి. మరి దాన్ని ఏ విధంగా రాయొచ్చు అనేది చూస్తే ఇప్పుడు చూడండి వర్గమూలాలు అంటే స్క్వేర్ రూట్ కదా. √169 ఈ 169 అనేది దేని స్క్వేర్ ఇక్కడ 13². 361 అనేది దేని స్క్వేర్ 19². ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇదేమవుతుంది 19:19 అవుతుంది. 13:19 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ విషయానికి వస్తే మనం ఏం చెప్పాము ద్విగుణ నిష్పత్తి ఉపద్విగుణ నిష్పత్తి. సో ఇవి చాలా మనకి ఏమవుతాయంటే చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు ఏమవుతాయి అంతర్గతంగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటి మీద కొద్ది కాన్సన్ట్రేట్ చేయడం అనేది మనకు ఇంపార్టెంట్. అది తర్వాత నెక్స్ట్ మూడో ప్రాపర్టీ మనం తీసుకుంటే A/B యొక్క త్రిగుణ నిష్పత్తి. త్రిగుణ అంటుంది. 3 అంటే 3. దీన్ని ఏమంటాం ఘనాల నిష్పత్తి అని అంటాం. ఘనాల నిష్పత్తి. A/B యొక్క త్రిగుణ నిష్పత్తి లేదా ఘనాల నిష్పత్తి అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏమిరా ఘనము అంటే 3 కదా. A³ అవుతుంది. A³ అలానే నెక్స్ట్ దీనిలోనే ఇది త్రిగుణ నిష్పత్తి అయితే దీనికి ఉపత్రిగుణ నిష్పత్తి. A/B యొక్క ఏమవుతుంది నెక్స్ట్ ఉపత్రిగుణ నిష్పత్తి. త్రిగుణ అంటే 3 అంటే ఏంటి 3 ఘనము. ఉపత్రిగుణ అంటే దాని అర్థం ఏంటి ఘనమూలాల నిష్పత్తి. దేనికి సమానం అవుతుంది చూడండి √A √B అవుతుంది. √A A/B యొక్క త్రిగుణ నిష్పత్తి అంటే దాని అర్థం ఏంటి ఘనాల నిష్పత్తి. A³/B³ A/B యొక్క ఉపత్రిగుణ నిష్పత్తి అంటే ఘనమూలాల నిష్పత్తి. దాన్ని ఏమంటాం √A/√B అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే 7:11 యొక్క త్రిగుణ నిష్పత్తి. 3 అంటే ఏంటి ఇక్కడ 3. త్రిగుణ నిష్పత్తి అంటే ఘనాల నిష్పత్తి. అప్పుడు ఏమి రాయొచ్చు చూడండి 7³
11 క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ అంటే ఎంత చూడండి, 343:1331 రావాలి. ఇవి కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ అందులో గ్రూప్ 1 ఆఫీసర్ అవుతున్నాము అని అంటే ఏది ఊరికి రాదు అంటారు చూడండి. కనీసం టేబుల్స్ కూడా రాకపోతే ఎలా, కనీసం 20 వరకు స్క్వేర్స్, 30 వరకు 20 వరకు ఏంటి ఎక్కాలి టేబుల్స్. మనకైతే టేబుల్స్ మర్చిపోయి ఉంటాం కాబట్టి కంపల్సరీగా వీలుంటే 10 రూపాయలు ఉంటుంది ఎక్కాలి బుక్. సో మనం 20 వరకు టేబుల్స్ అవి రావడం వల్ల ఏంటంటే క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వస్తుంది. తర్వాత 30 వరకు స్క్వేర్స్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. ఇప్పుడు 19 స్క్వేర్ ఎంత, 361. 23 స్క్వేర్ ఎంత, 521. ఇలా రావాలి. కనీసం 15 వరకు గణాలు అంటే క్యూబ్స్ అండి. 2 క్యూబ్ ఇస్ 8, 3 క్యూబ్ ఇస్ 27, 4 క్యూబ్ ఇస్ 64, 5 క్యూబ్ ఇస్ 125, 6 క్యూబ్ ఇస్ 216 ఇలా. తర్వాత అలానే ఆంగ్ల అక్షరమాల ఆల్ఫాబెట్ సెట్ యొక్క వాటి పొజిషన్స్ వరుస పెట్టి రాయమంటే ఎవరైనా రాస్తారు ఏ నుంచి జెడ్ వరకు. అలా కాదు కదా, వాటి యొక్క పొజిషన్స్ మనం రాయాలి. ఇప్పుడు కే అంటే 11, క్యూ అంటే ఏంటి ఇక్కడ 17, లేట్ అవుతుంది. మరి వాటి యొక్క పొజిషన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం వాటి రివర్స్ ఆర్డర్లో కూడా మనం వాటి యొక్క పొజిషన్స్ మనం చెప్పగలిగేటట్లు ఉంటే ఖచ్చితంగా మనకేమవుతుందంటే 2-3 మార్కులకు హెల్ప్ అవుతుంది. మన కోడింగ్ డీకోడింగ్లో ఆంగ్ల అక్షరమాల మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సరే, అవి వచ్చినప్పుడు అవి మనం ఎలా గుర్తుపెట్టాలి, ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తే 7 క్యూబ్ అంటే ఎంత, 343. 11 క్యూబ్ అంటే ఏమవుతుంది, 1331. అలానే నెక్స్ట్ 512:729 యొక్క ఉపత్రిగుణ నిష్పత్తి. ఉపత్రిగుణ అంటే ఏంటి, ఇక్కడ ఘనమూలాల నిష్పత్తి అని చెప్పుకున్నాం కదా. వీటి ఘనమూలాలు రాస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 512 512 అనేది దేనికి క్యూబ్, 8 క్యూబ్. అదే 729 అనేది దేని క్యూబ్, ఇక్కడ 9 క్యూబ్. ఈ క్యూబ్కి క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, 8:9 అవుతుంది, 8:9. ఇవి ఒక నిష్పత్తి యొక్క ఏంటి, ఇక్కడ ద్విగుణ, ఉపద్విగుణ, త్రిగుణ, ఉపత్రిగుణ నిష్పత్తులు, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాం. తర్వాత ఒక నిష్పత్తి ఇచ్చినప్పుడు అది 2 పదాల మధ్య నిష్పత్తి అయినా, 3 పదాల మధ్య నిష్పత్తి అయినా, అది ఎన్ని పదాల మధ్య నిష్పత్తి అయినా మనం ఏం చెప్పుకున్నాం, వాటి యొక్క విలోమ నిష్పత్తిని వ్రాయడం ఎలా. ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఇది మనకి ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఇంటర్నల్గా ఇవి మనకు చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో వాటిని ఎలా డిస్కస్ చేస్తాం ఇప్పుడు చూడు. అదే ఆ బోర్డు అయితే మొత్తం అవుతుంది. ఓకే, నెక్స్ట్ విలోమ నిష్పత్తి, ఇన్వర్స్ రేషియో. విలోమ నిష్పత్తి దీన్ని ఏమంటాం, ఇన్వర్స్ రేషియో. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇన్వర్స్ అంటే ఎనిమీ అని. ఇప్పుడు దీనికి మనకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఎలా చూడు. ఈ పాప కోచింగ్కి వచ్చింది క్లాసులకు, ఇంకో ముగ్గురు కూడా క్లాసులకు వస్తారు, అది కూడా గ్రూప్ 1 క్లాసులకి. వచ్చినోడు నీట్గా క్లాసులు వినకుండా ఇప్పుడు ఈ ముగ్గురు కూడా చూపులు ఇక్కడే ఉంటాయి. అరే ఏంద్రా అంటే వీడేమో ట్రూ లవ్ అంటాడు, వీడంటే ట్రూ లవ్ అంటాడు, వీడన్నా కూడా ట్రూ లవ్ అంటాడు. అంటే ఈ ముగ్గురు మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది? సాధారణంగా ఈ ముగ్గురు మధ్య ఎటువంటి స్నేహ సంబంధం అనేది ఉండటానికి అవకాశం ఉండదు. ఒకవేళ అటువంటి రిలేషన్ ఉంది అని అంటే వాళ్ళు శాడిస్టులు అయి ఉంటారు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఫలితం దరిద్రంగా తయారైంది. ఖచ్చితంగా అటువంటి రిలేషన్ ఉందంటే ఈ ముగ్గురు మధ్య పడదు, అంటే ఎనిమి రిలేషన్ ఉంటుంది అని అర్థం. అంటే ఇక్కడ ఏ అనేవాడు వీడు, ఇటు బి అనేవాడు, ఇటు సి అనేవాడు. ఏ అనేవాడు అంటే బీసీలకు పడదు, ఎప్పుడెప్పుడు వాడు కనపడతాడా అని తీరుదామా కొడదామా అని. బి అంటే వీళ్ళిద్దరికి పడదు, సి అంటే వీళ్ళిద్దరికి పడదు. అంటే ఇక్కడ ఏకి శత్రువులు ఎవరు, బీసీలు. ఇక్కడ మన సబ్జెక్టుకు వస్తే ఏకి ఇప్పుడు ఏబీసీలు ఉంటే ఏకి విలోమం అంటే ఎవరు, ఇక్కడ బీసీలు ఇద్దరు శత్రువులే. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎనిమీలు కాబట్టి ఏకి విలోమం అంటే బీసీ అంట. బికి విలోమం ఎవరు అంటే ఏం రాస్తాం మనం, ఏసీ. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకు టైంపాస్ కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ విలోమము, ఇన్వర్స్ రేషియో అంటే ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ఎనిమీ రిలేషన్ అంట. ఎనిమీ రిలేషన్ అదొక్కటి పదం గుర్తుపెట్టుకోగలిగితే
ఇచ్చిన నిష్పత్తి ఎన్ని పదాల మధ్య నిష్పత్తి ఇచ్చినా కూడా దానికి విలోమ నిష్పత్తి కనుక్కోవడం చాలా తేలిగ్గా ఉంటుందని మీకు చెప్పడం. అది 2 పదాల మధ్య నిష్పత్తి ఇచ్చినా, 3 పదాల మధ్య నిష్పత్తి ఇచ్చినా, లేదా 4 పదాల మధ్య నిష్పత్తి ఇచ్చినా, ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్లో చెప్పే వాళ్ళకు ఆ విధమైన సెన్స్ లేకపోవడం వలన, క్వశ్చన్స్ ఆ విధంగా రావడం వలన ప్రతి విద్యార్థి ఏంటి ఇక్కడ కన్ఫ్యూజ్. అంటే అరే మనకు చెప్పింది A:Bకి విలోమం B:A కదా, మరి A:B:Cకి విలోమం అప్పుడు ఏదో సార్ చెప్పాడు అది, మరి 4 పదాలకు ఇస్తే అంటే ఎన్ని ఇచ్చినా కూడా విలోమ నిష్పత్తి అంటే నథింగ్ బట్ ఎనిమి రిలేషన్. ఒకరంటే మిగిలిన వాళ్ళకు పడదు. ఇప్పుడు చూడండి అదేవిధంగా చూస్తే 1 A:B యొక్క విలోమ నిష్పత్తి జనరల్గా ఏకి విలోమం గుణకార విలోమం ఏం రాస్తామంటే 1/A అని, బికి గుణకార విలోమం ఏంటంటే ఇక్కడ 1/B. A:B విలోమ నిష్పత్తి అంటే ఏమి రాయొచ్చు చూడండి ఇక్కడ 1/A:1/B. దీనికి అడ్డగుణకారం చేస్తే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు వాటి B:A అవుతుంది. అంటే A:B యొక్క విలోమ నిష్పత్తిని మనం ఏం రాయొచ్చు 1/A:1/Bగా రాయొచ్చు, లేదా ఆ 2 పదాలను తిప్పి రాస్తే వచ్చేది కూడా విలోమ నిష్పత్తి అవుతుంది. సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, A:Bకి విలోమ నిష్పత్తి ఇలా రాయొచ్చు, మనం ఇలా రాయొచ్చు అని అర్థం. అలానే 3 పదాల మధ్య నిష్పత్తి ఉందనుకోండి, A:B:C యొక్క విలోమ నిష్పత్తి A:B:C యొక్క విలోమ నిష్పత్తి. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే చూడండి, అక్కడ చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, ఆ ముగ్గురు కోచింగ్కి వచ్చారు, సీరియస్గా ఆ సీరియస్నెస్ పోయి ఏమైంది ఇక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బతింది వాళ్ళకు. ఏంటంటే మాకు ఆ రిలేషన్ అంటారు, అంటే ఆ ముగ్గురు మధ్య ఏ రిలేషన్ ఉందని చెప్పాం మనం, ఎనిమి రిలేషన్ ఉందని చెప్పాం. మరి ఇక్కడ కూడా A:B:C యొక్క విలోమ నిష్పత్తి అని అంటే ఇప్పుడు కూడా ఎనిమి. మరి ఏకి విలోమం ఏంటంటే మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటి లబ్ధమే. ఇక ఏకి ఎవరు శత్రువులు, మిగిలిన 2. కాబట్టి ఏకి విలోమం ఏం రాస్తాం మనం BC. బికి విలోమం అంటే ఏం రాస్తాం మనం మిగిలిన 2 ఏంటి AC. తర్వాత సికి విలోమం అంటే AB. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ సూక్ష్మీకరణ, సింప్లిఫికేషన్. సాగదీస్తే మార్పులు వేయరు, స్టెప్స్ కావాలి. ఏంటవి కాన్సెప్ట్ మీద స్టెప్స్ కావాలి, కానీ సూక్ష్మీకరణలో ఎంత తగ్గిస్తుందో టైం సేవ్ అవుతుంది. సో కాబట్టి A:B:C యొక్క దీన్ని లాగింగ్ చేస్తే మనకు మార్కులు ఇవ్వడు, డైరెక్ట్గా ఇలా రాసిన నో ప్రాబ్లం. కాబట్టి కాన్సెప్ట్ అక్కడ మనకేముంటుందంటే ఒక ప్రాబ్లం చేసేటప్పుడు 10 మార్కులకి క్వశ్చన్ అన్నప్పుడు 3 పద్ధతులు పాటించాలి మనం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 ఏం చెప్తుంది అని అంటే ఇచ్చిన ప్రాబ్లంలో రిసీవింగ్ ద డేటా అంటాడు, దత్తాంశ స్వీకరణ. దానికి 2 నుంచి 2.5 మార్కులు ఉంటాయి. దత్తాంశ స్వీకరణ అంటే ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఏం తీసుకుంటున్నాం, ఏం అడిగాడు, ఏం తీసుకోవాలి, అజంప్షన్ ఏంటి. తర్వాత రెండోది ఏంటి ఇక్కడ స్టెప్ 2 బాడీ ఆఫ్ ది క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ స్వీకరణ అయిన తర్వాత ఆ ప్రాబ్లం సరైన ఫార్ములా లేదా కాన్సెప్ట్ ఉపయోగించి మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం. చివరిలో స్టెప్ 3 వస్తుంది. అదేంటి ఇక్కడ దానికి 2 మార్కులు ఉంటాయి. ప్రొవైడింగ్ ద రైట్ కంక్లూజన్ అంటాం, సరైన నిర్ణయాన్ని కల్పించడం లేదా నిర్ణయించడం. అంటే ఇవ్వబడిన క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళా తిరిగి రాయడం, అప్పచెప్పడం. ఈ 3 పద్ధతులు కనుక పాటిస్తే ఖచ్చితంగా 10 మార్కులు వస్తాయి. ఈ మ్యాథమెటిక్స్ విభాగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు తెలుసు అంటూ ఆ పైది పోగొడతారు, కిందిది పోగొడతారు, కేవలం బాడీ మాత్రం ఇస్తారు. తద్వారా 50 మార్కులకు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని మార్కులు వస్తాయంటే అటు ఇటు చూసి ఏమంటాడు, అన్ని రాసినా కానీ నాకు 40 42 రావచ్చు అని. 40 42 ఎందుకు రావాలి, 50కి 50 రావాలి కదా. అంటే ఆ విద్యార్థి మీద అతనికి నమ్మకం లేదు, అంటే వే ఆఫ్ అప్రోచ్ తప్పుగా చేశాడు అని. ప్రతి క్వశ్చన్కి కనీసం 2 మార్కులు పోయినా మరి 5 క్వశ్చన్లకు 5 2 ఎన్ని అవుతాయి, 10 మార్కులు పోయాయి. అప్పుడే ఏమవుతుంది మొత్తం 40.
మరి 1-2 మార్కులతోనే ఇంటర్వ్యూలు ఎన్ని ఎగిరిపోతూ ఉంటే మనం 10 మార్కులు పోతే మన జీవితాలను కోల్పోతుంది. ఈ సందర్భంలో ఎక్కువగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఉంటారు. వాళ్ళు రాదని వింటారు, తెలుసుకుంటారు. కాబట్టి మనం ఏమైతే చెప్తామో అదే స్ట్రక్చర్లో వాళ్ళు రాస్తూ పోతారు. వాళ్ళు ఈ 5 క్వశ్చన్లకు 4 రాసినా 4 పదులు 40 వస్తాయి. సో కాబట్టి మనం ప్రజెంటేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే దీంట్లో మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బేసిక్ అంశాల మీద పూర్తి అవగాహన రావాలి. ఇప్పుడు చూడండి, ఏకి విలోమం అంటే ఏంటి, మిగిలిన. ఇప్పుడు అలానే ఒకవేళ 4 అంశాలు ఉన్నాయనుకోండి, A:B:C:D యొక్క విలోమ నిష్పత్తి మనకు రావాలి. విలోమ నిష్పత్తి ఏమొస్తుంది, ఎలా అనేది ఒకసారి చూస్తే, ఇప్పుడు చూడండి 4 ఉన్నాయి. ఏకి విలోమం అంటే మిగిలిన వాటి లబ్ధం, బికి విలోమం అంటే మిగిలిన వాటి లబ్ధం, సికి విలోమం అంటే అంతే. ఇక కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఎన్ని పదాలు ఉన్నా కూడా. ఇప్పుడు చూడండి, ఏకి విలోమం అంటే ఏం రాస్తాం, మిగిలిన పదాల లబ్ధం అంటే BCD. బికి విలోమం అంటే మిగిలిన 3 పదాల లబ్ధం ACD. సికి విలోమం అంటే సి తప్ప మిగిలినవి ఏంటవి, ABD. తర్వాత డికి విలోమం అంటే డి తప్ప మిగిలినవి ఎంత నీట్గా ఉంటాయి, ఎంత బాగుంటాయి. ఒక్కసారి ఆ కాన్సెప్ట్ మన చెవిలో పడి నీట్గా ఇది ఉంటే ఇంకా ఏ ప్రాబ్లం అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం. ఇంకా మనం RS అగర్వాల్ అని అవి ఇవి ఫాలో అవుతుంటే వాడు 1/, అని ఇదని తిక్క చేసి ఇవి చేసి అన్ని కనిపించి చాలా మంది గ్రూప్ 1 మెయిన్స్ అంటుంటే RS అగర్వాల్ కొంటుంటారు. మరి ఎందుకో మరి దానిలో ఉన్నాయని చేశారు, వాడి మైండ్ ఖరాబ్ అయ్యి వాడికి 10 మార్కులు కూడా రావు. కాబట్టి మనం చేసేది ఇక్కడ మన కనిష్క IAS అకాడమీ చాలా నీట్గా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 2008 నుంచి పేపర్ చేంజ్ అయిన, మోడల్ చేంజ్ అయినప్పటి నుంచి డైరెక్టర్ గారు మేము కాంబినేషన్లో అప్పటి నుంచి రిజల్ట్ ప్రభంజనం. కాబట్టి అదే కాన్ఫిడెన్స్, అదే స్ఫూర్తితో మీ ముందుకు నీట్గా ఏ బుక్కులు అవసరం లేదు. శంకరెడ్డి సార్ బుక్కులు ఉన్నాయి, శంకరెడ్డి సార్ నోట్స్ బోర్డు మీద నీట్గా వస్తుంది, అది ఫాలో అవుతాయి. మీకు ఖచ్చితంగా నేనైతే అష్యూరెన్స్ ఇవ్వగలను, గ్యారంటీ. మినిమం 40 మార్కులు, మ్యాక్సిమం 45, 46, నో డౌట్. కాబట్టి బేసిక్ అంశాల మీద పూర్తిగా అవగాహన కల్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సమ్ చూడండి, ఇక్కడ 2:7:5:8 యొక్క విలోమ నిష్పత్తి అని అడిగాడు అనుకోండి. సరే, పెద్ద పదాలు కాబట్టి చిన్నది. 2కు విలోమం అంటే ఏం రాస్తాం, మిగిలిన 3 లబ్ధం అంటే ఎంత, 7 × 5 ఎంత, 8. 7కు విలోమం అంటే మిగిలిన 3 లబ్ధం 2 × 5 × 8. 5కు విలోమం 2 × 7 × 8. తర్వాత 8కి విలోమం 2 × 7 × 5. వీటిల్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అన్నింటిలో 2 ఉంది చూడండి. మరి దీంట్లో 2 ఎక్కడ ఉందంటే 2 డైరెక్ట్ ఉండని అవసరం లేదు, 2తో భాగించే ఉన్నా పర్లేదు. ప్రతి సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి చూడండి, 2 4లు, 2 1లు, 2 1లు, తర్వాత ఏమవుతుంది, 2 1. అప్పుడు మిగిలింది ఎంత, 4 5 20, 27 140 ఇస్టు 5 8 ఎంత 40 ఇస్టు 7 8 ఎంత 56 ఇస్టు 7 5 ఎంత 35. ఇది దానికి విలోమ నిష్పత్తి. సో ఈ విలోమ నిష్పత్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మనం పైకి కిందికి 1/, రాసి దాన్ని కసాగ్ అనుకొని ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, ఇంకోటి కూడా చూడండి, దీంట్లోనే ఒక నిష్పత్తి ఇచ్చి భిన్న రూపంలో దానికి విలోమ నిష్పత్తి రాయమన్నా, సమానమైన నిష్పత్తి రాయమన్నా కూడా ఎలా చేస్తాం అనేది చూస్తే, ఇట్లా మనకి ఇంకో విధంగా ఎలా అడుగుతాడంటే, ఒక నిష్పత్తి ఇచ్చేసి, ఒక ప్రాబ్లం ఇచ్చేసి దాంట్లో 2-3 క్వశ్చన్లు అంతర్గతంగా ఇస్తాడు. ఆ 2-3 కలిపి 10 మార్కులకు ఉంటుంది వెయిటేజ్. మరి ఆ 2-3 క్వశ్చన్లకు వెయిటేజ్ ఎలా కల్పిస్తాడు అని అంటే, 3 3 4 ఇవ్వచ్చు, 3 4 3, ఒక క్వశ్చన్కి 3 మార్కులు వెళ్ళాలి. ఆ సందర్భంలో క్వశ్చన్ ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 1/A:1/B:1/C ఎంత,
ఈక్వల్ టు అని అంటాడు. ఇది కొత్తగా ఏం లేదు కదా. ఏకి విలోమం అంటే ఏమంటాం మనం? 1/a. ఏకి గుణకార విలోమం అంటే 1/a. ఏకి సంకలన విలోమం అంటే -a. ఇక్కడ గుణకార విలోమం కాబట్టి 1/a అంటే ఏకి విలోమం అని అర్థం. మామూలుగా ఎలా చేస్తాం చూడండి, దీన్ని కసాగు పద్ధతిలో అయితే ఏబీసీలు విభిన్న సంఖ్యలు కాబట్టి వాటి కసాగు వాటి లబ్ధానికి సమానం అవుతుంది. ఇప్పుడు ఏ అనేది ఏబీసీలో ఎన్నిసార్లు పోతుంది? ఏ ఉంది కాబట్టి మిగిలిన బీసీ టైమ్స్ పోతుంది. బి అనేది ఎన్నిసార్లు పోతుంది? బి ఉంది కాబట్టి మిగిలిన ఏసీ టైమ్స్ పోతుంది. సి ఉంది కాబట్టి మిగిలిన ఏబి సార్లు పోతుంది. కసాగు కనుక్కున్న తర్వాత ఈ కసాగుతో మనకు పని లేదు. అంటే దీనికి సమానమైన నిష్పత్తి ఏంటంటే బీసీ ఏసీ వాటి ఏబి కదా. ఇది ఏమర్థమైంది మీకు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి, ఇగో ఇదే కదా. A/B/Cకి విలోమ నిష్పత్తి ఏమి రాస్తాం? BC/AC/AB అని. అంటే ఇక్కడ 1/a అంటే ఏకి విలోమం అని. ఏకి విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం బీసీ. బికి విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం. ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాస్తే అది అడుగుతాడు ఏమని? ఎగ్జాంపుల్ వీటికి సమానమైన విలువ 1/2 1/3 1/5 ఎంత ఈక్వల్ టు అంటే అంతే సింపుల్గా. మనకు అర్థం ఏమివ్వాలి? 1/2 అంటే 2కు విలోమం, లేదంటే కసాగు మెథడ్ ద్వారా చేయడం, లేదంటే 1/2 అంటే 2కు విలోమం. 2కు విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం. డైరెక్ట్ 3 5 ఎంత? 15. అలా రాయొచ్చు. 1/3 అంటే 3కు విలోమం, మిగిలిన రెండింటి లబ్ధం రాయొచ్చు. లేదంటే ఏం చేయాలి? కసాగు 2 3 5ల కసాగు అంటే 2 3 5లు అనేవి ఏంటి? వరుస ప్రధాన సంఖ్యలు. వరుస ప్రధాన సంఖ్యల కసాగు ఎప్పుడు కూడా వాటి లబ్ధానికి సమానం అవుతుంది. ఈ ప్రధాన సంఖ్యల గురించి పూర్తిగా తెలిసిన వాడి ఖచ్చితంగా 10 మార్కులు గ్రూప్ 1 మెయిన్స్ డేటాలో వస్తాయి ఖచ్చితంగా. ఇది ఎక్కడ చదువుకున్నామంటే మనం 5వ తరగతిలోనే చదువుకున్నాం. 5 6వ తరగతిలో 300 వరకు ప్రధాన సంఖ్యల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం చదువుకున్నాయే. కాకపోతే మనం స్కూల్కి ఎగ్గొట్టి స్కూల్కు డుమ్మాలు కొట్టి టీచర్ చెప్పగా మన పరిస్థితులు ఇలా. సరే, మన అకాడమీలో ఈ కనిష్కలు బేసిక్స్ నుంచి మీకు తర్ఫీదు ఇవ్వడం, మీరు గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వడమే ధ్యేయంగా స్కూల్ లెవెల్ నుంచి బేసిక్స్ అందించడానికి ప్రయత్నమే చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 3 5ల కసాగు అంటే వాటి లబ్ధానికి సమానం, ఎందుకంటే అవి ప్రధాన సంఖ్యలు కాబట్టి. 2 3 6 6 5లు ఎంత? 30. మరి 2 అనేది 30లో ఎన్నిసార్లు పోతుంది? 15. 15 ఒకటిలు ఎంత? 15. 3 అనేది ఎన్నిసార్లు పోతుంది? 3 10లు 10 ఒకటిలు ఎంత? 10. 5 అనేది ఎన్నిసార్లు? 6. తర్వాత మనకు దీంతో పని లేదు. సో దాని వాల్యూ ఎంత? 15:10:6. కొన్ని సందర్భాల్లో ఎలా అడుగుతాడు అనేది చూస్తే, ఒకవేళ లవములో కూడా విలువలు ఇస్తుంటారు చూడండి. 1/2 2/3 ఏమవుతాడు? 3/5 విలువ ఎంత? ఇది గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడు 2012. దీనికి కేటాయించింది 3 మార్కులు. కాబట్టి ఏం లేదు, సింపుల్గా మనం ఏం చేస్తాము? హారములకు కసాగు కనుక్కోవడం. ఇప్పుడు 2 హారములు ఏమేమి ఉన్నాయి మనకి? 2 3 5. ఏంటవి? ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యల కసాగు ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది? వాటి లబ్ధానికి సమానం అవుతుంది. సో 2 3 6 6 5లు ఎంత? 30. సరే, మొదటి భిన్నం దగ్గరికి వస్తే దీని యొక్క హారంలో ఎంత ఉన్నాయో? 2 ఉన్నాయి. 2 30లు ఎన్నిసార్లు పోతుంది? 15 సార్లు పోతుంది. 15 × 1 ఎంత? 15. చిన్నప్పుడు మర్చిపోయి ఉంటారు కదా, జాగ్రత్త. జాబులో జాయిన్ అయిన తర్వాత చాలా అన్నీ మర్చిపోయి ఉంటారు. అందుకే మీకు చాలా ఇన్డెప్త్గా చెప్పడం. 2వ భిన్నం తీసుకుంటే 3 అనేది 30లో 10 సార్లు పోతుంది. ఈ 10ని తీసుకొచ్చి పైన 11తో మల్టిప్లై చేయాలి. 10 2లు ఎంత? 20. తర్వాత 5 అనేది 30లో 6 సార్లు పోతుంది. 6 3లు ఎంత? 18. సో ఈ తర్వాత కసాగుతో పొందేది. మరి దీనికి సమానమైన నిష్పత్తి ఎంత అయ్యా అంటే ఏం రాస్తాం మనం? 15:20:18. ఈ ప్రాసెస్సే మనకు ఎక్కడెక్కడ కూడా ఉపయోగపడుతుందంటే, నిష్పత్తులలో ఒక ప్రాబ్లం చేసేటప్పుడు అంతర్లీనంగా కూడా ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా నెక్స్ట్ టాపిక్ భాగస్వామ్యంలో 3 వ్యక్తులు
ఎలా మరి పెట్టుబడులు ఈ నిష్పత్తిలో పెట్టినట్లయితే వాటిని మనము ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, లాభాలు ఎలా పంచుకోవాలన్నప్పుడు దీనికి సమానమైన నిష్పత్తిని మనం కనుక్కుంటేనే అది పాసిబుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిష్పత్తి, వాటికి విలోమ నిష్పత్తి, వాటి మీద ఏ విధంగా అడుగుతాడు అనే దానికి ఇది. తర్వాత నెక్స్ట్ దీంట్లో భాగంగానే నెక్స్ట్ ప్రాపర్టీ విషయానికి వస్తే 2 లేదా 3 లబ్ధాలు సమానమైనప్పుడు ఆ 2 లేదా 3 సంఖ్యల మధ్య నిష్పత్తిని మనం ఎలా కనుక్కోవాలి. ఇది కూడా చాలా కీలకమైన ప్రాపర్టీ, ధర్మం ఇది. నెక్స్ట్ ప్రాపర్టీ 2 లేదా 3 లబ్ధాలు సమానమైనప్పుడు ఆ లబ్ధాల్లోని పదాల మధ్య నిష్పత్తిని మనం ఎలా అంచనా వేయాలి. ఇవి ఇంటర్నల్గా మనం ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఇంటర్నల్గా ఉపయోగపడతాయి ప్రాపర్టీస్ అని, అందుకే మనం ముందుగా చెప్పుకుంటున్నాం. MA = NB అయినా A/B = N/M అవుతుంది. N/M అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సరే, అది ఎలా వచ్చిందనే చెప్పుకుందాం. MA = NB అంటే ఏబీలు ఒకవైపు తీసుకొస్తే మనం ఇంటుగా ఉంది కాబట్టి బీని పక్క తీసుకొస్తే బై అవుతుంది. A/B ఈక్వల్ ఏమవుతుంది, N/M అవుతుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాం చూడండి, A/Bని ఏం రాయొచ్చు మనం, A/Bగా రాస్తాం కాబట్టి. సో దేర్ఫోర్ దీన్ని ఏం రాయొచ్చు, A/B = N/M అవుతుంది. N/M అవుతుంది. ఇది దానికి రీజన్. 2 లబ్ధాలు సమానమైతే ఆ 2 లబ్ధాల్లోని పదాల మధ్య నిష్పత్తి ఏమవుతుందంటే వాటి గుణకాల విలోమాల నిష్పత్తికి సమానం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏమంటారు చూడండి, ఇక్కడ 3A = 5B అయినా A/B అంటే మనం ఏమి రాయొచ్చు, సింపుల్ వాటి గుణకాలను తిప్పి రాస్తే సరిపోతుంది. మొదట B గుణకం అవుతుంది, తర్వాత A గుణకం. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 5:3 అవుతుంది. 5:3. దీంట్లోనే ముఖ్యంగా ఈ పదాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చూడండి, ఏకి 3 రెట్లు బి యొక్క 4 రెట్లకు సమానము. ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళని ఎలా రాయాలి, రెట్లు అంటే ఏంటి, రెట్లు అని ఇస్తే ఇంటూ అని రాయండి, ఇంటూ తీసుకోండి. వంతు అంటే బై తీసుకోండి. ఇటువంటివి మనకు అవి తెలియక ఇబ్బంది పడుతున్నారు. రెట్లు అని ఇచ్చాడనుకో, ఏకి 3 రెట్లు అంటే 3A, తర్వాత బి యొక్క 4 రెట్ల కంటే 4B సమానం అంటే ఈక్వల్. మరి అటువంటిప్పుడు 3A = 4B అవుతే అప్పుడు A/B ఎంత అవుతుంది, 4:3 అవుతుంది. ఎంత అవుతుంది, 4:3. ఒకవేళ మీకు డౌట్ వచ్చి ఇలా కూడా ఇస్తే ఏమవుతుందని మీకు ఉంటుంది, 2/3 of A = 4/5 of B ఇలా ఇచ్చాడనుకో ఏంటి సార్ అంటే ఏం లేదు, అడ్డ గుణకారం చేస్తే క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి పై రూపంలోకి మారడం జరుగుతుంది. అంటే అడ్డ గుణకారం చేస్తే ఏమవుతుందో చూడండి, 5 2 ఎంత 10A = 3 4 ఎంత 12B. అప్పుడు A/B = 12:10 అవుతుంది. 12:10. మరి 12, 10 రెండు కూడా ఏమవుతాయి, సరి సంఖ్యలు కాబట్టి 2 తోటి మనం దాన్ని సూక్ష్మ రూపంలోకి మనం మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ 2 6 2 5 6:5 అవుతుంది అని అర్థం. 6:5. ఓకే. తర్వాత దీనిలో నెక్స్ట్ ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్ చూస్తే, ఒకవేళ 3 లబ్ధాలు సమానమైతే ఆ 3 పదాల మధ్య నిష్పత్తిని మనం ఎలా అంచనా వేస్తాం. ఇప్పుడు చూడండి, LA = MB = NC అయినా
A:B:C ఈక్వల్ టు LA ఈక్వల్ టు MB ఈక్వల్ టు NC అయితే 3 లబ్ధాలు సమానమైతే మరి ఆ 3 పదాల మధ్య నిష్పత్తి కనుక్కోవాలంటే ఇక్కడ కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఈజీగా అనుకోగలం. ఇప్పుడు ఇలా చేసే సందర్భంలో ఇక 4 లబ్ధాలు సమానమైన 5 లబ్ధాలు సమానమైన ఆ 5 పదాల మధ్య నిష్పత్తి మనం కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి, ఏ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏ గుణకాన్ని పక్కన పెట్టాలి, మిగిలిన వాటి గుణకాలను లబ్ధం చేయాలి అంతే. ఇప్పుడు ఏ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏ గుణకాన్ని అవాయిడ్ చేయండి. అవి మిగిలిన 3 కావచ్చు, 4 కావచ్చు, 5 పదాలు ఉండొచ్చు. వాటి గుణకాలను లబ్ధం చేస్తే దాని నిష్పత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ నిష్పత్తి కనుక ఏ గుణకం పక్కన పెడితే BCల గుణకాల లబ్ధం చేయాలి M×N. ఇది ఏ నిష్పత్తి. B నిష్పత్తి కనుక్కోవాలంటే B గుణకాన్ని పక్కన పెట్టండి, మిగతా లబ్ధం చేస్తే L×N. B గుణకాన్ని అవాయిడ్ చేస్తాం. అలానే సిమిలర్లీ C నిష్పత్తి అంటే L×N. ఎంత బాగున్నాయి చూడండి, ABC. సో సింపుల్గా మనం ఈ విధంగా మనం చేయడానికి అవకాశం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ రూపంలో మనం రాస్తే 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 5C అయినా ఏమంటాడు, A:B:C విలువ ఎంత అని అడుగుతుంది. A:B:C విలువ ఎంత. ఇప్పుడు పై మాదిరిగానే మనం చేస్తే దీన్ని ఈ విధంగా కూడా అడుగుతాడు. ఏమని, ABCలు ఒక వ్యాపారంలో భాగస్వాములు, వారి పెట్టుబడులు క్రింది విధంగా ఉన్నాయి ఎలా అని అడిగితే A యొక్క 2 రెట్ల పెట్టుబడి B యొక్క 3 రెట్లకు మరియు C యొక్క 5 రెట్లకు సమానమైతే అని. మరి రెట్లు అంటే ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాం, ఇంటూ అని చెప్పాం కదా. సమానం అంటే ఈక్వల్. ఏకి రెట్టింపు పెట్టుబడి అంటే 2 రెట్లు అంటే 2A, 3 రెట్లు అంటే 3B, 5 రెట్లు అంటే 5C. సమానం అంటే ఈక్వల్. సో పై మాదిరిగా చేస్తే సో దేర్ ఫోర్ A:B:C ఈక్వల్ టు A:B:C. ఇప్పుడు చూడండి, ఏ నిష్పత్తి మిగిలిన వాటి గుణకాల లబ్ధం. అప్పుడు ఏమవుతుంది, BC అంటే 3×5, B నిష్పత్తి అంటే 2×5, C అంటే ఏమవుతుంది ఇక్కడ 2×3. అప్పుడు ఇదేమవుతుంది 15:10:6. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మనం సింప్లిఫికేషన్ ఈ ప్రాపర్టీస్ తెలిస్తే ఇప్పుడు చెప్పుకున్నది చూడండి, దాదాపు మీకు అర్థమెటిక్ విభాగంలో కావచ్చు, డేటాలో కావచ్చు 10 నుంచి 15 మార్కులు తెచ్చుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఇవి తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళామనుకో ప్రాబ్లంలోకి, అవి ఎలా రాయాలో తెలియక చెప్పేవి మీకు అర్థం కాక ఇక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాల అనుభవంతో మీకు ఇవన్నీ గమనించి మీకు ఈ విధంగా ఇవ్వడం, దీన్ని మీరు ఉపయోగించుకుంటారనేది నేను కోరుకునేది. ఓకే.